హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమతి.com. ఇది నేను పోస్ట్ చేసే ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియోలో మనం హెల్తీగా ఇంట్లోనే న్యూట్రిషియస్ రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక పిడికెడు జీడిపప్పు బాదం పప్పుని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత రాగి పౌడర్ తీసుకొని జల్లించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకుందాం. అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని రాగి పిండి వేసుకొని కొంచెం వేయించుకుందాం కలర్ మారే వరకు. కలర్ మారాక రాగి మాల్ట్లో మనకు కూలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ రాగి పిండికి 3 గ్లాసెస్ బెల్లం తురుము తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, రాగి పిండి, బెల్లం అన్నీ కలిపి మిక్సీలో పౌడర్ చేసుకుందాం. నేను రాగి పిండి వేడిగా ఉండంగానే మిక్సీకి వేసేసాను కాబట్టి కొంచెం వేడిగా ఉండింది. కాబట్టి ఒక 10 మినిట్స్ అలా ఆరబెట్టాను. ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఒక కంటైనర్లోకి వేసేసాను. రాగి మాల్ట్ కోసం ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని 2 స్పూన్స్ మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నానండి రాగి మాల్ట్ కోసం. వాటర్ బాగా బాయిల్ అవుతుండగా మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి పౌడర్ పేస్ట్ని అందులో కలిపేస్తాం. ఇప్పుడు అదంతా బాగా మరలాలండి, మందంగా అవ్వాలి. తర్వాత మనం ఒక కప్లోకి తీసేసుకుందాం. ఇంకా అంతే అండి, మన రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. సో ఇదే అండి నా ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ట్రై చేస్తే కామెంట్ చేయండి. బాయ్.